కీర్తనలు ఉన్నాయి. ఏ కీర్తనలో? యాత్రక సొలొమోనుది ఉంది. ఇవన్నీ చాలా మందివి దావీదు గారు ఉన్నాయి. యాత్ర అంటే ఏంటి చెప్పాం? ప్రయాణం చేస్తున్న వారని చెప్పాం. మొత్తం 150 కీర్తనలో ఎన్ని కీర్తనలు? యాత్ర కీర్తనలు 15. ఎన్ని? 15. ఎన్ని? వెరీ గుడ్. అంటే 17 అంటారేమో అనుకున్నాను. ఎన్ని? 1, 5, 15. మొత్తం 150 కీర్తనలో యాత్ర కీర్తనలు ప్రత్యేకంగా ఎన్ని ఉన్నాయండి? 15. అంటే యాత్ర చేస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వీరి యొక్క కీర్తనలు 15 కీర్తనలు రాశారు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? యెరూషలేముకి. వెరీ గుడ్. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నారు? భోజనాలు ఉన్నాయనా? మరి చుట్టాల్లో ఎవరో సొంత మంది అయిందనా? చెప్పాలి. యెరూషలేముకి ఎందుకు బయలుదేరుతున్నారు? మందిరము అక్కడ ఉంది. మందిరం అక్కడ ఉంటే ఏమిటి చెప్పండి? ప్రయాణం చేస్తాం. మందిరం అక్కడ ఉంటే ఏం జరిగేది? పాత నిబంధన గ్రంథంలో మందిరానికి సొలొమోను గారు కట్టినటువంటి ఆ మందిరం ఏదైతే ఉందో దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యాత్ర కీర్తన రాసేటప్పటికి ఇది రాస్తున్న కీర్తన కూడా ఎవరిదే? వాళ్ళ నాన్నగారిది. అప్పటికి మందిరం ఏమైనా కట్టబడిందా? కట్టబడలేదు. కానీ అప్పటికి మందసం ఎక్కడుంది? యెరూషలేం ప్రాంతంలోనే ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న ఆ మందసం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసినటువంటి పట్టణం కనుక ఆ పట్టణానికి సంవత్సరానికి 3 సార్లు పండగ చేయడానికి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేయాలి? యాత్ర చేసి అక్కడికి వెళ్ళాలి. ఈ యాత్ర అనగానే హెబ్రూ అనేటువంటి పత్రికలో హెబ్రూ యొక్క భాషలో ఎక్కి వెళ్ళడం అని అర్థం. ఏంటండి అది? ఏంటమ్మా? అది వెరీ గుడ్. ఎక్కి వెళ్ళడం అంటారు చూసిన మనలు, దాన్ని ఎక్కి వెళ్ళడం. అంటే యాత్ర కీర్తన అనగానే హెబ్రూ యొక్క మూల భాషలో ఏముందంటే ఎక్కి వెళ్ళడం. ఎక్కడికి ఎక్కి వెళ్ళడం చెప్పండి? ఎక్కడికి ఎక్కి వెళ్ళడం? యెరూషలేముకి ఎక్కి వెళ్ళడం. యెరూషలేముకి ఎక్కి వెళ్ళడం ఏంటి అని అంటే, యెరూషలేము గుర్తుపెట్టుకోండి, ఎత్తైనటువంటి ప్రదేశం, బలమైనటువంటి ప్రదేశం. యెరూషలేము ఎత్తైన ప్రదేశం. అందుకని లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, తీయండి. లూకాసు 10వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు. ఎక్కడికి దిగి వెళ్తున్నాడంటే? యెరూషలేము నుండి యెరికోకు. అంటే యెరూషలేము పల్లపు ప్రాంతమా లేకపోతే ఎత్తైన ప్రాంతమా? చెప్పండి. ఏ ప్రాంతం? ఎత్తైనటువంటి ప్రాంతం. అది బలమైనటువంటి ప్రాంతం. ఏ ప్రాంతం? యెరూషలేం ప్రాంతం. యెరూషలేం ప్రాంతం బలమైంది, ఎత్తైనటువంటి ప్రాంతం కనుక అది ఆ యాత్ర ఏమన్నారంటే ఎక్కి వెళ్ళేటువంటి ప్రయాణం, ఎక్కి వెళ్ళేటువంటి యాత్ర. అందుకని యేసు ప్రభువు ఉపమానాలు అంటారు, యెరూషలేము నుండి యెరికోకి దిగి వచ్చి. యెరికోకి మంచి సమరయుడు చెప్తున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని గురించి మాట్లాడుతూ యెరూషలేము నుండి యెరికోకి దిగి వచ్చి. ఇప్పుడు యెరికోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? దిగి రావాలా? ఎక్కి వెళ్ళాలా? యెరూషలేముకి వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. యెరూషలేము నుంచి రావాలంటే దిగి రావాలి. అన్ని ఎత్తైన ప్రదేశం. ఏంటది? ఎత్తైన ప్రదేశం, బలమైనటువంటి ప్రాంతం, దేవుడు ఏర్పాటు చేసుకునే ప్రాంతం. ఏ ప్రాంతం అంటే అది అమ్మా? ఆ ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక 15 కీర్తనలు రాశారంట. దాదాపు ఎన్ని కీర్తనలు? 15 కీర్తనలు. ఈ 15 కీర్తనలు రాస్తున్నప్పుడు రాయబడినటువంటి ఒక కీర్తనే ఈ 124వ కీర్తన. అక్కడికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మందిరానికి వెళ్తున్నప్పుడు ఏ ఆలోచన కలిగి ఉండాలి? నిండు ముగిందరో అన్నదా? పాత నుంచి వచ్చిన బట్టలు ఉతికేయాలి అనా? పాత నుంచి వచ్చిన భోజనానికి వెళ్ళిపోవాలి అనా? ప్రార్థన నుంచి వచ్చిన ఇంకో పని చేసుకో. ప్రార్థనకి వెళ్ళేది వెళ్తున్నప్పుడే వచ్చేదానికోసం ఆలోచిస్తాం మనం. ఇశ్రాయేలీలు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు, మందిరం దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు చెప్పండి? ఏం ఆలోచన చేస్తున్నారు? దేవుడు చేసిన మేలు, దేవుడు తోడుగా ఉన్నదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? దేవుడు తోడుగా ఉన్నదాన్ని
గుర్తు చేసుకున్నారు. వారి మందిరానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఆ గతంలో వెళ్ళినటువంటి సందర్భం నుంచి మళ్ళీ వెళ్తున్న సందర్భం, అది 10 రోజులైనా 15 రోజులైనా 3 నెలలైనా 3 రోజులైనా వారం రోజులైనా, ఈ వారం రోజులు కాపాడిన విధానాన్ని బట్టి, లేకపోతే నెల రోజులు కాపాడిన విధానాన్ని బట్టి, లేకపోతే 6 నెలలు కాపాడిన విధానాన్ని బట్టి ఈ జ్ఞాపకాలతో కలిగి ఉండి గతించిన రోజు మన ఇల్లు మళ్ళీ ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ గ్యాప్లో, ఈ సమయాల్లో ప్రభు మనకి ఎన్ని కార్యాలు చేశాడో జ్ఞాపకము చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చెప్తున్నటువంటి కీర్తనే ఈ కీర్తన. దీని అందుకని యాత్ర కీర్తన, ఎక్కి వెళ్ళేటువంటి కీర్తన. ఏం కీర్తన అంటే ఇది? ఎక్కి వెళ్ళేటువంటి కీర్తన. అంటే మందిరానికి మనం వెళ్తున్నప్పుడు ఏ ఆలోచనతో వెళ్ళాలి? ఇశ్రాయేలు ఏ ఆలోచనతో వెళ్తున్నారు? ఇప్పుడు చదువుదాం, చూడండి మొదటి వచనం. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడయ్యుండని ఎడల, ఏమన్నాడండి? యాత్ర చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే, మందిరానికి ఎక్కుపోతూ ఉంటే, యెరూషలేముకి ఎక్కుపోతూ ఉంటే, ఇదిగో అన్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల. ఏనండి, దేవుడు మనకి తోడుగా లేకపోతే, దేవుడు మనకి నీడగా లేకపోతే, ఆయన తోడు మన జీవితంలో లేకపోతే, మళ్ళీ ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క మందిరాన్ని చూసేటువంటి, ఆ సాక్ష్యపు గుడారాన్ని చూసేటువంటి అవకాశం మన జీవితాల్లో ఉండదు. అంటే మందిరానికి వెళ్ళడం వారికి ఏమని భావించింది? ధన్యత. అందుకని అదే యాత్ర కీర్తన చూడండి, 122 యాత్ర కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ఏమన్నారండి? యెహోవా మందిరానికి వెళ్ళుదము రండి అని ఎవరైనా నాకు చెప్తే ఆయనకి ఏం కలిగిందట? సంతోషం. అంటే మందిరానికి వెళ్తున్నప్పుడు సంతోషం. మందిరానికి వెళ్తున్నప్పుడు పూర్వపు దినాలు దేవుడు ఎలా కాపాడు అవన్నీ కూడా జ్ఞాపకంకి వస్తున్నాయి. మనం మందిరానికి వెళ్ళమంటే ఏమని చేస్తాం? చెప్పాలి, ఏమంటాం? చర్చికి వెళ్దాం రా అంటే ఏమంటాం? చెప్పండి, ఏమంటాం? ఎన్ని వంకలు ఆడతామండి? వంకలో టెంకలో వంకరోడు. నేను వంకరోడు నువ్వు నీ దగ్గర ఉంటప్పుడు నువ్వు లైన్ అవుతావు. నువ్వు వంకరోడు వంకో, ఆడేమవుతుంది? ఇంకా వంకర ఆడేద్ది అంతే. మందిరానికి మనం ఎలా వెళ్ళాలట? సంతోషం. చర్చికి వెళ్ళమంటే ఆనందపడాలి. చచ్చిపోతున్నారు బాబు వెళ్ళాక అనుకుంటా. చచ్చిపోతున్నాం వెళ్ళాక. ఈ బాల్యం ఎలాగెళ్ళాలి, ఎన్నెందల్లా ఈ ఎలాగెళ్ళాలి, ఈ సంవత్సరాలు ఆదివారం సెలవు కాసేపు మొక్క తిని పడుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎవరో ఎట్టరండి స్టేటస్ పొద్దున నిన్నో వర్షం వస్తాయంట, భోజనాలు మానతలేదంట, ఫంక్షన్లు మానతలేదంట, ఊర్లు వెళ్ళడం మాట, తినటం మారతలేదంట, ఎక్కడ ఉద్యోగాలకు కూడా మానటలేదంట, ట్రైన్ కూడా ఎసిరిపోతున్నారట. అంటే ఏ పని మానట్లేదంట. ప్రార్థన ఒక్కటే మారుతున్నారనట. ప్రార్థన ఒక్కటే మారుతుంది తప్ప అన్నిటికి వెళ్ళిపోతున్నారు. నిన్న ఫంక్షన్కి వెళ్ళాం, ఎంత వర్షం అండి నిన్నంతా. అయినా కానీ జనం తక్కువ రాకుండా వచ్చేస్తారు. భోజనాలు అనగానే ఇదిగో వచ్చేస్తారు భోజనం చేస్తారు. ఎందుకంటే మరి పిలిచిన వాడు బాధపడతారు కదా. దేవుడు బాధపడ్డప్పుడు బాధపడతాడండి, అసలు బాధపడ్డా. దేవుడు కోపగించుకుంటాడు అనుకుంటా, కోపగించుకోడు అనే ఆలోచన మనకి. దేవుడు ఎప్పుడు బాధపడ్డా కోపగించుకోడు, లైట్ తీసుకుంటాడు. మనుషుడికి భయపడతాం కానీ దేవునికి మాత్రం అసలు భయపడతాం. మందిరానికి వెళుదామని ఎవరైనా దావీదుతో అన్నప్పుడు ఏమనుకుంటాడట? బా రండి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వెళ్దారండి ఏమంటారండి? సంతోషం. వెరీ గుడ్. మందిరానికి వెళ్దామంటే అలా బయటికి వెళ్దామంటే ఏమంటారండి? అలా బయటికి వెళ్ళమంటే సంతోషించింది మన హృదయము. అలా చక్కగా ఈ సల్లపోటున బీచ్కి వెళ్ళిపోదామా అని అంటే సంతోషం. నీలాంటి భర్త దొరకడం, నీలాంటి సహకారు దొరకడం, నీలాంటి అన్నయ్య దొరకడం, నీలాంటి తమ్ముడు దొరకడం. నేను ఎప్పుడో పూర్వజాన్ని ఇప్పుడే పూర్వజాన్ని నేను పుట్టలేదు. నువ్వు అస్తమాను పుట్టేతావేంటి అంటే? ఇవి సుకృతం, ఇవి సంతోషం అనుకున్న. చూడండి దావీదు భక్తుడు అన్నాడు, ఎవరైనా మందిరానికి వెళ్దామంటే నాకు సంతోషం పడుతుంది, నాకు ఆనందం పడుతుంది నాకు. ఎందుకంటే మనుషులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే
రెండవది, వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎల్లా వారు మనల్ని ప్రాణములతోనే మృంగివేసి యుందురు. ఈ 124 కీర్తనలో కొంతమంది క్రూరమైనటువంటి జనాల కోసం మాట్లాడుతున్నాడు. క్రూరమైనటువంటి జనాలు, ఈ జనాలు మనపై వారి యొక్క కోపాలు రగులుకుంటున్నప్పుడు, ఈ జనాలు మనపై నిందేస్తున్నప్పుడు, ఈ మనుషులు మనపై కాటేస్తున్నప్పుడు, ఈ దేవుడు మనకి తోడుగా లేకపోతే ఈ మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారట? ప్రాణాలతోనే మింగేస్తారట. ఏం చేస్తారట అంటే ప్రాణాలతోనే మింగేస్తారు. అంటే ఇదిగో ఎక్కిపోతున్నప్పుడు, ఇదిగో యాత్ర చేస్తున్నప్పుడు, ఇదిగో యెరూషలేము మందిరానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నవి ఏంటి తెలుసా? ఏంటంటే అవి దేవుడు మనకి ఎలా తోడుగా ఉన్నాడో జ్ఞాపకం చేస్తారు. మన శ్రమల్లో, కన్నీటిలో, బాధలో ఎలా తోడుగా ఉన్నాడో గతించినటువంటి మందిరానికి వెళ్ళేటువంటి రోజు నుంచి ఇదిగో మళ్ళీ మందిరానికి వెళ్తున్నటువంటి ఈ రోజు వరకు, ఈ 4 రోజులు కానీ, ఈ వారం రోజులు కానీ, ఈ 5 నెలలు కానీ, ఈ 6 నెలలు కానీ ఇదిగో దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఈ మనుషులు మన మీదకి లేచారు, మనం మృంగేయాలనుకున్నారు, మనల్ని చంపేయాలనుకున్నారు. ఈ మనుషులు రోజు రోజుకి మనల్ని అవమానం చేయాలనుకున్నప్పుడు ఈ దేవుడు మనకు ఎలా ఉన్నాడట? తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంట అండి? తోడండి. ఎంత గొప్ప రచన మాట్లాడుతారు చూడండి. దాన్ని నిజంగా దేవుడు తోడై ఉండకపోతే ఏం జరుగుతుందండి? మింగేస్తారు. రైట్, వెరీ గుడ్. ఇక అల్టిమేట్ ఆన్సర్ ఇది. మింగేస్తారు అంతే. ముసలేమో మింగేసట లోన మనల్ని చంపేద్దంట. దాని ఎముకలతో ఏం చేస్తుందట? మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేద్దట. చంపేసి అప్పుడు మనల్ని అరిగించుకుంటుందంట. అది అలాగే మనుషులేం తక్కువ చెప్పండి? ముసలి కన్నా మనుషులేం తక్కువ? మనల్ని మింగేస్తారు. ఆ రకం కాకపోయినా నిందలతో మింగేస్తారు, అవమానాలతో మింగేస్తారు, రోజు రోజుకి సూటుపోటులతో, మాటలతో మింగేస్తారు. ఇలా మింగేస్తున్నప్పుడు దానిలోంచి బయటపడలేక చచ్చిపోయిన ఎంతమంది అండి? ఈ నింద భరించలేకపోయాం, ఈ బాధ భరించలేకపోయాం, ఈ శ్రమను భరించలేకపోయాం, ఈ వ్యాధిని వాళ్ళు రోజు రోజు చూసేటువంటి ఆ చూపును, ఆ మాటలకి ఆ ప్రవర్తనకి మేము భరించలేక చచ్చిపోతారని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనుషులు ఎటువంటి వారట? మింగేస్తారట. ఇప్పుడు ఈ మింగేసేటువంటి, మనల్ని చంపేసేటువంటి ఈ పరిస్థితుల్లో వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు ఇన్ని శ్రమల్లో, కన్నీటి కష్టాల్లో, బాధల్లో ఇదిగో మనం ఊహించినటువంటి ఈ మలుపు తిప్పినటువంటి ఈ రోజుల్లో మనం ఇలా ఉన్నామంటే మనకు ఎవరు తోడండి? ఎవరున్నారండి మనకు తోడు? ఓ సీఎం ఉన్నాడా, ఓ పిఎం ఉన్నాడు, ఎవరున్నారండి మనకు తోడు? ఎవరు లేరు మనకు తోడు. మనకు తోడై ఉన్నది ఎవరండి? అంతకింద పాడాము, నీవు నా తోడు ఉన్నావయ్యా. అంతే కష్టంలో, నష్టంలో, బాధల్లో దేవా ఇదిగో నాకు తోడుగా ఉండవు, నీకే స్తోత్రం. పాటలు ఎప్పుడు కూడా అర్థవంతంగా పాడితే మనసు బాగుంటుందండి. నోరు ఉంది కదని పాడేయకూడదు, వచ్చు కదని పాడేయకూడదు, కంఠం ఎక్కువ ఉందని కూడా పాడేయకూడదు. అర్థవంతంగా స్వరమెత్తి పాడితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, మనుషులు మన మీదకి లేచినప్పుడు చదువుదాం. చూడండి, మనం అందరం కలిసి చదువుదాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు చదవాలి. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉన్న ఎడల వారు మనల్ని ప్రాణములతోనే మింగివేసుదురు. ఏం చేస్తారంటే యెహోవా మనకు తోడై ఉండకపోతే మనుషులు ప్రాణాలతోనే మింగేస్తారు. యాకోబు గారు కుమారులు ఉన్నారు. యాకోబు గారి యొక్క కుమారుల్లో ఇదిగో అద్భుతమైన కుమారుల్లో ఒక అందగాడు, ఒక చక్కని ప్రవర్తన గలవాడు, దేవుని యందు మనసెరిగిన వాడు, చెడుతనని విసర్జించుకున్నటువంటి యోసేపు భక్తుడు ఉన్నాడు. ఆయనకి ఎవరు నచ్చలేదు? ఆయన అంటే ఎవరికి నచ్చలేదు? తన అన్నలకి ఎవరికి నచ్చలేదు. ఏం చేశారండి? ఏమండి, యోసేపుని ఏం చేశారండి? మృంగేద్దాం అనుకున్నారు, చంపేసి మృంగేద్దాం అనుకున్నారు, అమ్మేసి మృంగేద్దాం అనుకున్నారు, వాడిని దూరం చేసి మింగేద్దాం అనుకున్నారు. ఏంటంటే వాడిని దూరం చేసి మింగేద్దాం అనుకున్నారు. అమ్మేశారు, గోతులో పడేశారు, ఎక్కడికెక్కడికో పంపించేశారు. అన్నీ పంపించేస్తూ ఉంటే అస్తమాను యోసేపు అనేటువంటి ఆ యొక్క అధ్యాయాలు చదువుతుంటే 39 నుంచి స్టార్ట్ అవుద్దేమో దాదాపు. ఆదికాండం 39 నుంచి అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. యోసేపు యొక్క ఆ విధానం స్టార్ట్ అవుతున్నప్పుడు, ఆయన ప్రవర్తన స్టార్ట్ అవుతున్నప్పుడు మాటికి ఏం రాశాడు తెలుసా?
యోసేపుకు యెహోవా తోడై ఉండేనని రాసి మాటి మాటికి ఎవరు తోడై అంటే యెహోవా యోసేపుకు తోడై ఉండెను, అమ్మేసినప్పుడు తోడై ఉండెను, ఇదిగో చెరసాల్లో ఉన్నప్పుడు తోడై ఉండెను, పొతీఫరు భార్య లాక్కెళ్ళిపోయినప్పుడు తోడై ఉండెను, ఇదిగో జైల్లో ఉన్నప్పుడు తోడై ఉండెను, ఇదిగో ఎవరూ లేనప్పుడు తోడై ఉండెను, ఆఖరికి సింహాసనం ఎక్కించేశాడు. ఆ తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? సింహాసనాలు ఎక్కిస్తాడు దేవుడు. ఇదిగో యోసేపు జీవితంలో అనేక మంది మనుషులు ఏం చేశారండి? అన్నలో ఏం చేశారండి? మింగేద్దాం అనుకున్నారు. పొతీఫరు భార్య మింగేద్దాం అనుకుంది. ఇంకెవరు? ఆ పొతీఫరు దగ్గర పనిచేస్తున్న వారు ఎవరైతే ఆయనకి కొంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేద్దాం అనుకున్నారు? వీడిని పైకి ఎగబాకుతున్నాడు, వీడిని పైకి ఎక్కకూడదు, కిందకి దోచేయాలనుకున్నారు. మనుషుల యొక్క ఆగ్రహము వారిపై రగులుకున్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉండి ఏం చేయడట? సింహాసనాన్ని ఎక్కించి. మనుషులు పెట్టు నిందకు నువ్వేం చేయకూడదట? భయపడకూడదని రాయబడి ఉంది బైబిల్లో. మనుషులు పెట్టు నిందకు భయపడకూడదు. ఎందుకంటే యెహోవా మనకు తోడై ఉంటాడు. మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు మందిరంలో వస్తున్నావంటే నువ్వు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆదరాబెదర కాలు మీద కాలు తన్నేసుకుని, ఆదరాబెదర కొమ్మలు తన్నేసుకుని, ఆదరాబెదర బండికి ఆదరాబెదర పడిపోయి, అంత ఆదరాబెదరే ఏమండి భయపడి చేస్తూ ఉంటారు అంతే. అంత హడావిడిగా రాకూడదండి సంఘానికి. చాలా నెమ్మదితో రావాలి. నెమ్మదంటే అక్కడ కాసేపు కూర్చేసుకుని, అక్కడ కాసేపు కూర్చుని, వాళ్ళ దగ్గర కూర్చేసుకుని, వీళ్ళ దగ్గర కూర్చేసుకుని అయిపోయిన తర్వాత కాదు, ప్రశాంతంగా రావాలి. భారాలు ఉంటాయి, చింతలు ఉంటాయి. శనివారం నుంచే నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. దేనికి? మందిరానికి వెళ్ళడానికి. యాత్ర చేస్తున్నా కదా, మరి శనివారం నుంచే ప్రారంభం చేసుకోవాలి. శనివారం నుంచే నువ్వు రెడీ అయిపోవాలి. రేపటికి ఏ బట్టలు వేసుకోవాలి, రేపు ఏ విధంగా తొందరగా లేస్తే సన్నిధానానికి టైంకి నేను వెళ్ళిపోతాననేది శనివారం నుంచే నీ ప్రిపరేషన్ స్టార్టింగ్. అప్పటికప్పుడు స్టార్ట్ కాదు. 10ంటికి కదా ప్రార్థన, 10ంటికి స్నానం చేస్తారు ఒకరు, 10ంటికి బయలుదేరతారు ఒకరు. అలా బయలుదేరకూడదు. 10ంటికంటే 10ంటికే కరెక్ట్గా వచ్చేసి ప్రభు నామాన్ని మహిమపరచు. ఎందుకంటే ఈ మనుషులు మన మీదకి లేస్తున్నప్పుడు, దేవా నువ్వు తోడుగా లేకపోతే నాకు ఏంటి? నువ్వు తోడై నాకు నిలబడకపోతే నేను ఏమైపోదును? గోతులో పడేసినప్పుడు యోసేపు జీవితంలో ఆయన దేవుడు తోడుగా లేకపోతే ఏం జరుగుతుందండి? ఏమో అప్పటికప్పుడు భీకరమైన వర్షం పడిపోతే గొయ్యంతా నిండిపోతే చచ్చిపోతుంది. పెద్ద ఏమైనా సమస్యలు కావాలి, పెద్ద ఏమైనా కావాలండి? దేవుడు మనల్ని లయపరచాలంటే, ఏమైనా ఆకాశంలోంచి ఉపద్రవాలను కురిపించాలంటే చెప్పాలి, కురిపించవసరంలా. చిన్న చిన్న పనులు మన హెల్ల ప్రభు చేసాడు అనుకోండి, అయిపోతాం అంతే. అవునంటారు కాదంటారు. అందుకని ఎవరు తోడుగా ఉన్నారట? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఎక్కి వెళ్ళడం అంటే అభివృద్ధి. ఒకవేళ అభివృద్ధి అనుకోండి, ఒకవేళ ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్తున్నావు అనుకోండి, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్తున్నప్పుడు అనేక మంది మనుషులు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారండి? దోషల మాటలు మాట్లాడతారు. ఎక్కి వెళ్ళడం అంటే అభివృద్ధికి సూచన. ఎక్కి వెళ్ళడం అంటే నీ యొక్క జీవితం డెవలప్మెంట్కి సూచన. నువ్వు ఎప్పుడైతే ఎక్కి వెళ్ళినావో నువ్వు అభివృద్ధి పొందుతున్నావో, నువ్వు అభివృద్ధి పొందే కొలది ఏం కలుగుతాయండి? చెప్పాలి, ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. అభివృద్ధి పొందుతున్న కొలది ఏం కలుగుతాయి? నిందలు వస్తూ ఉంటాయి. అభివృద్ధి పొందుతున్న కొలది ఏమొస్తాయి? వేదనలు వస్తాయి. ఈ వేదనలన్నిటిలో కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. దేవుడు వీళ్ళకి తోడుగా, దేవుడు తోడై ఉండకపోతే వాళ్ళు మన ప్రాణాలతోనే మింగేయాలనుకున్నారట. యోసేపుని మింగేయాలనుకున్నారు, కానీ దేవుడు అతనికి ఎలా ఉన్నాడట? తోడై ఉన్నాడు. ఎందుకంటే యోసేపు అనుక్షణము దేవుని యందు నమ్మిక ఉంచాడు, నిందల యందు నమ్మిక ఉంచలేదు. యోసేపు అనుక్షణము దేవుని కార్యాల పట్ల ఎదురు చూశారు, కానీ మనుషులు పెట్టు నిందకు ఏమాత్రం భయపడకుండా, ఆ నిందలకు లోబడకుండా ప్రభు కార్యాల వైపు ఎదురు మాత్రమే చూశారు. కనుక దేవుడు అతనికి ఎలా ఉన్నాడట? తోడైన. గుంటలో పడినవాడు సింహాసనం మీద కూర్చున్నాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకు తోడుగా లేకపోతే ఎలా మింగేస్తారంటే, సొదొమ గొమొర్రా పట్టణం ఉంది. ఎటువంటి పట్టణం అండి అది? చెప్పాలి, ఎటువంటి పట్టణం? అందమైన పట్టణం. ఎటువంటి పట్టణం అండి అది? అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పట్టణం. ఎటువంటి పట్టణం అండి అది?
అన్ని రకాలుగా వృద్ధి పొందినటువంటి పట్టణం. ఆ పట్టణానికి ఏముంది తెలుసా? పాపం కూడా బహు ఘోరంగా ఉంది. ఎక్కడైతే అభివృద్ధి మీకు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పాపం ఉంటుంది. మీకు అర్థమైందా? ఎక్కడైతే ఇది అభివృద్ధి అని ప్రాంతాన్ని చూపెడతారో, ఎక్కడైతే డెవలప్మెంట్ ఏరియాలు ఉంటాయో ఆ డెవలప్మెంట్ ఏరియాల్లో చీకటి కోణాలు ఎక్కువగా కనబడతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే డెవలప్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పాపం ఉంటుంది. చూడండి, ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణం కూడా బాగా డెవలప్ అయినటువంటి ఏరియా. ఆ ఏరియా బాగా పాపం తినబడితే దేవుడు ఒక రోజు ఆ పట్టణం ఆ ప్రజలందరినీ కూడా చంపేద్దామని ఆలోచన చేసినప్పుడు ఆ పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడంటే, దేవుడు పాడు చేయక మునుపు అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా ఆ ఊర్లో 50 మంది ఉంటే కాపాడతావా? కాపాడు. పోనీ 40 మంది ఉంటే కాపాడతావా? లేకపోతే 20 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా? లేదా 5 లేదా ఒక్కరున్నా కాపాడు. ఒక్కరున్నా నేను అన్ని విషయాల్లో కాపాడుతానని చెప్పినప్పుడు లోతుకు చెప్పాడు. లోతుకు చెప్పాడు ఏమని? ఇద్దరు వచ్చి, ఇదిగో నీ పట్టణం నుంచి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, అగ్నిగంధాలు కురిపించబడుతున్నాయి అని లోపలికి ఇద్దరు వస్తున్నప్పుడు ఊరంతా గమనించట ఆ ఇద్దరు వచ్చారు. ఇద్దరు మనుషులు ఎక్కడున్నారు? వారితో మేము పాపం చేస్తామన్నారట. ఎవరు? ఊరంతా జనాలు వచ్చి, ఇదిగో నీ దగ్గరికి వచ్చిరా, ఆ జనాలు మమ్మల్ని పిలవను అన్నప్పుడు, అయ్యేలారా అంత పాతకాన్ని ఒడికట్టొద్దు, అటువంటి పనులు చేద్దని లోతు బ్రతిమాలుకుంటూ ఉంటే, అంటే లోతు బ్రతిమాలుకుంటూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసండి? వారి యొక్క కన్నులకు మంద దృష్టి కలిగించాడంట. ఎవరి కన్నులకి? ఆ ఊరి జనానికి మంద దృష్టి కలిగించకపోతే లోతు కుటుంబం ఏమైపోతుంది? అక్కడ ప్రాణములతోనే మింగివేసి ఉందరు. ఈరోజు మన కుటుంబాల్ని ఎవరు కాపాడుతున్నారండి? ఈ వ్యవస్థలు కాపాడుతున్నాయి అనుకుంటున్నారా? ఈ వ్యవస్థ ఉంది, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది, లేకపోతే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి కొంతవరకు మాత్రమే. ఎంతవరకు కాపాడుతామండి అవి? నిత్యం నీ ఇంటి చుట్టూ 4 పోలీసులు ఉంటారా? నిత్యం ఉంటారండి నీ చుట్టూ? ప్రతి క్షణం ఉంటారండి నీ చుట్టూ. వారికి ఆపదంటూ ఉంటారు. వారి డ్యూటీస్ వారు సక్రమంగా చేసి వారికి వెళ్ళిపోతారు. నిత్యము తోడై ఉండేది ఎవరు? ఇది గట్టిగా చెప్తే బాగుంటుంది, అందరు కలిసి చెప్తే బాగుంటుంది. అది దేవుడు మనకి తోడై అన్నాడు. ఎప్పుడట? నిత్యము దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఇదిగో లోతు జీవితంలో ఆ రోజు దేవుడు తోడుగా లేడనుకోండి, ఏం జరిగిందట? వాడిని ప్రాణాలతోనే మింగేస్తారు వాళ్ళు. ఇది ఎలా మింగేస్తారండి? ప్రాణాలతోనే మింగేస్తారు వాళ్ళు. మన జీవితంలో కూడా దేవుడు మనకి తోడుగా లేకపోతే ఈ మనుషులు ఏం చేస్తారట? ప్రాణాలతోనే మనల్ని మింగేస్తారు. చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఎవరికి చెప్తున్నారు వాళ్ళు? చెప్పండి అమ్మా, ఎవరు చెప్తున్నారు? వాళ్ళు యాత్ర చేసుకునే వాళ్ళు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ రే మనం ఇలా బాగున్నామంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒరే మనం ఈరోజు ఈ మనుషులు పెట్టు నిందకు అనేక మంది చనిపోతున్నా కానీ మనం మాత్రం ఎందుకు విశ్వాసంతో బ్రతుకుతామని చెప్పినా దేవుడు మనకి అలా ఎలా ఉన్నాడంటే ఓలా తోడై ఉన్నాడు. దేవుడు మనకి ఎలా ఉన్నాడట? తోడై ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనకి ఎలా ఉన్నాడట? తోడై ఉన్నాడు. ఈరోజు మనం ఇలా బ్రతుకున్నామంటే గల కారణం దేవుడు మనకు తోడు. అందుకు పాట ఉంటుంది, దేవుడు మనకు ఎల్లప్పుడూ కాదా? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడా లేదండి? ఎప్పుడెప్పుడు ఉన్నాడంటండి? ఎల్లప్పుడూ తోడుగా, ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నాడు. కనుకే ఈ మనుషులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించారు. లేకపోతే వారు మన ప్రాణాలతోనే మింగేస్తారు, నిందలతోనే మింగేస్తారు, వేదలతోనే మింగేస్తారు. చుట్టుముట్టి మనల్ని ఏం చేస్తారట? మింగేస్తారు. ఎందుకంటే క్రూరమైన వాళ్ళు ఎవరు? ఎవరంటే క్రూరమైన వాళ్ళు ఎవరు? ఎవరండి వాళ్ళు? ఏమో యోసేపు జీవితంలో తన కుటుంబం లేక మన కుటుంబం అవ్వచ్చేమో, లేకపోతే లోతు కుటుంబం లేక ఊరి జనం అవ్వచ్చేమో,
లేకపోతే బంధువులు అవ్వచ్చేమో. యోబు జీవితంలో క్రూరమైనటువంటి తోళ్ళు ఆయనకి ఎవరు లేనప్పుడు వాళ్ళ చుట్టూరు ఎవరున్నారండి? యోబు చుట్టూరు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారండి యోబు చుట్టూరు? ఎవరు లేరు. ఆయనకు ఉన్నప్పుడు యోబు మావాడు, యోబు మావాడు. ఆయనకి ఏమి లేనప్పుడు యోబు ఎవడో మావాడు కాదు, మావాడు కాదు. మన జీవితంలో మనకి వచ్చేటువంటి శ్రమలు కుటుంబం ద్వారా అవ్వచ్చు, లేకపోతే గ్రామం ద్వారా అవ్వచ్చు, లేదా బంధువుల ద్వారా అవ్వచ్చు, రక్త సంబంధం ద్వారా అవ్వచ్చు. వీళ్ళందరినీ అన్నాడు క్రూరమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మనుషుని ఏం చేస్తారట? అనగదొక్కేస్తారు, మింగేస్తూ ఉంటారు. ఈ మింగేస్తున్న టైంలో దేవుడు మనకి ఎలా ఉన్నాడట? తోడుగా ఉన్నాడు. కడుపును పుట్టినటువంటి బిడ్డలు, తన యొక్క రక్తాన్ని పంచి పుట్టినటువంటి బిడ్డలు, ఇదిగో ఆ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా ఏం చేశారంటే, చంపేద్దాం, గోతులో పడేద్దాం, ఎక్కడ పడితే అక్కడ చిదిమేద్దాం, అమ్మేద్దాం. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక సింహాసనం ఎక్కాడు. ఇదిగో లోతు జీవితంలో ఇదిగో ఊరంతా కలిసి వారిని మింగేద్దాం అనుకున్నారు. దేవుడు వారికి కనుమొబ్బు కలుగు చేసి వారిని ఏం చేయడట? వారు దూరపరిచి ఎవరిని కాపాడట? లోతుని కాపాడు. దేవుడు కాపాడకపోతే మన ప్రయాణాలు వర్ధిల్లుతాయా? దేవుడు కాపాడకపోతే మనం పడుకునే వాళ్ళు తిరిగి లేస్తామా? దేవుడు కాపాడకపోతే మళ్ళీ తిరిగి వచ్చి మనం పడుకోగలమా? దేవుడు కాపాడకపోతే మన ఆహారాలు మనకు వస్తాయా? అది అరుగుతుందా? అది బలాన్ని ఇస్తుందా? అది ఏది కూడా ఇవ్వదు. మన ఉద్యోగాల్లో, మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన ఊపిరి తీసుకున్నప్పుడు ప్రతి క్షణం కూడా ఇప్పుడు ఎవరు తోడుకున్నాడట? దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అంటే ఇది కృతజ్ఞత. ఎవరికి? దేవునికి. మందిరానికి వెళ్తున్నప్పుడు, యాత్ర చేస్తున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు, ఇదిగో ఇశ్రాయేలును ఎలా ప్రయాణం చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం చేసుకుని ఈ మందిరానికి మళ్ళీ మనం తిరిగి చూడటం అనేది గొప్ప ధన్యత. మళ్ళీ దేవుడు ఈ మందిరంలో మనతో మాట్లాడుతున్నాడు, మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక నెల, లేకపోతే వారమో, లేకపోతే 10 రోజులు, లేకపోతే 6 నెలల్లో ఎప్పుడో మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తాం మందిరానికి. మళ్ళీ వచ్చేంత వరకు దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకి తోడై ఉంటాడని చెప్తున్నారు. చూడండి 4వ వచనం చూద్దాం ఒకసారి. జలములు మనలను ముంచి వేసి ఉండెను, తమ ప్రవాహము మన ప్రాణము మీదగా పొర్లి పారియుండెను. జలములంటే నీళ్లు. నిన్న మొన్న పరిగెత్తిన చూసారా రోడ్లంట. జలములు మన ప్రాణము మీదగా పొర్లి పారియుండును. ఎప్పుడు? ప్రవాహము మన ప్రాణం మీదగా పొర్లిపారిను. ప్రవాహములే ఘోషించు జనములు మన ప్రాణము మీదుగా పొర్లిపారియున్నని ఇశ్రాయేలు అందురుగాక. ఇదిగో దేవుడు మనకు తోడుగా లేకపోతే మనుషులు క్రూరమైన మనుషుల కింద మాట్లాడుతూ, రెండో దేనికోసం మాట్లాడతాడు? జలములు. నీరు ఎలాగైతే వరద వచ్చినప్పుడు ఏం చేస్తుందండి? ఇటు మనోడని పక్క తప్పుకుంటుందా? వీళ్ళు ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటుందా? వీళ్ళు పెద్దోళ్ళు, సర్పంచ్ గారు ఏళ్ళు మూటు మునక్కూడదు అనుకుంటుందా? పళ్ళ పొన్నటువంటి ప్రతి దాన్ని ఏం చేసుకుంటుంది? ముంచుకుంటూ పోతారు. అలాగే మనుషులు ప్రవాహము లేకొచ్చి ముంచేస్తారట. ఎలాగంటే ప్రవాహం లేక వచ్చి ముంచేస్తారట. ప్రవాహం లేక అనేకమైన అబద్ధ సాక్షులు వస్తారు, నిందలతో వస్తారు, వచ్చేసి జనాలందరినీ ఏం చేస్తారట? ముంచేస్తారు. ఈ దేవుడు మనకు తోడుగా లేకపోతే మనుషులు ఇలా క్రూరంగా మారుతారు, మింగేస్తారు. మనుషులు మింగడం అనేది ఎవరికి సాదృశ్యం అండి? అలా చెప్పారు కదా మొసళ్ళకి, ఇందా చెప్పారు కదా సింహాలకి. మింగేస్తాయి, అంతే, అవి తినేస్తాయి, క్రూరమైనటువంటివి చంపేస్తాయి. మనుషులు క్రూరంగా ఉన్నారు. రెండవది ప్రవాహాలు, వరదలు ఎలా ఉంటాయండి? ప్రవాహం లాగొచ్చి ముంచేస్తాయి. రెండవది మనుషులు ప్రవాహం లాంటి వారు. ఎటువంటి వారు అంటే వరద లాంటి వారు, ముంచేస్తారు. ఏం చేస్తారట? ముంచేస్తారు, నట్టనని ముంచేస్తారు. మనుషుల్ని, కుటుంబాలు ముంచేస్తారు, మనుషులు ముంచేస్తారు, నమ్మినోడు ముంచేస్తారు, ఆదరించే వాడిని ముంచేస్తారు, ఇదిగో కష్టపడిన వాడిని ముంచేస్తారు. మనుషులు ఇలా అనేకమైన ప్రయత్నాలు చేసి మనుషులు వరదలాగా వచ్చి ముంచేస్తారు. ఇలా వరదలాగా వచ్చినప్పుడు దేవుడు మనకి తోడుగా లేకపోతే ఏంటి పరిస్థితి ఊహించుకున్నారు వాళ్ళు. వాడు మనపై వచ్చి మనల్ని ఎంత నిందలేసినప్పుడు దేవుడు మనకు తోడుగా లేకపోతే ఏమైపోదాంరా?
అనుకుంటున్నారు. ఇదిగో ప్రవాహంలాగా వరదలాగా వచ్చి మనపై వాళ్ళు రగులుకొని వచ్చి మనల్ని తరుగుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా లేకపోతే ఏమైపోదోరా. మందిరానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు చూడండి ఎంత బాగున్నాయో. వారు ఎక్కిపోవచ్చున్నప్పుడు వారి ఆలోచన చూడండి ఎంత బాగున్నాయో. వారు యాత్ర చేస్తున్నప్పుడు వారి ఆలోచన చూడండి ఎంత బాగున్నాయో. మన ఆలోచనలు అవును, మన ఆలోచనలు మందిరానికి వస్తున్నప్పుడు వాళ్ళు దేవుడు ఇన్ని కార్యాలు చేయడని ఏమైనా గుర్తుంటుందా? మందిరానికి మనం వెళ్తున్నాం, దేవుడు ఇన్ని కార్యాలు చేయడు, గతించిన వారం అంతా రాక మనల్ని కాపాడాడని అదేముంటుందండి? అది ఉంటే నిజముగా నువ్వు ప్రభువుని ఆరాధించినట్టు, అది ఉంటే నీకు కృతజ్ఞత ఏంటో తెలిసినట్టు, అది ఉంటే ప్రభు మనస్సును నీవు తిరిగినట్లు, అది ఉంటే ప్రభుని నిత్యము నువ్వు చక్కగా ఏం చేస్తావు? మహింప అన్నారట. ప్రవాహము మన ప్రాణముల మీదుగా వెళ్ళిపోతారా. దేవుడు మనకు తోడుగా లేకపోతే క్రూర మృగాలు ఎలాగైతే ఉన్నాయో ఈ మనుషులు అలా మనల్ని తినేస్తారు. రెండవది, దేవుడు మనకి తోడుగా లేకపోతే ఇదిగో ఈ వరదలు ఎలాగైతే మనుషుల మీదకి వచ్చేళ్ళు ముంచేస్తాయో ఈ మనుషులు కూడా మనల్ని ఏం చేస్తారట? ముంచేస్తారు. మోసాలతో ముంచేస్తారు అంటే మోసాలతోనూ, గాడి మాటలతోనూ, మోసపు మాటలతోనూ, ఏవేవో లేని ఊహలు చెప్పు ముంచేస్తారు. నన్ను ఒకరు ఫోన్ చేశారు, లక్కీ డ్రాలు అంట. లక్కీ డ్రాలో మొత్తం లక్క లేకుండా చేసేసారు. వాళ్ళకి ముందు 2 ఇచ్చారంట, 2 బాగానే ఇచ్చారు అనుకున్నారట. 3 ఇస్తామన్నారట. 3 ఇస్తారా అన్నారట, ఇచ్చేస్తామన్నారట. డబ్బులు కట్టమని అడిగారట. డబ్బులు కట్టేసింది లేదు. ముంచేస్తారు మనుషులు. ఆర్థికంగా ముంచేస్తారు, ఆత్మీయంగా ముంచేస్తారు, అన్ని విషయాల్లోనూ ముంచేస్తారు. మనుషులు ఎటువంటి వారట? క్రూరులు, జంతువులు లాంటి వారు. మనుషులు వరదల్లాంటి వారు. ఇదిగో ఈ వరదల్లాంటి మనుషులతోటి, ఈ క్రూరమైనటువంటి మనుషులతోటి, ఈ మోసాలు చేసే మనుషులతోటి, ఈ బంధాన్ని లెక్క చేయటువంటి మనుషులతోటి, ఒకరినొకరు గౌరవించేటువంటి క్రూరమైన జనాలు మనపై వస్తున్నప్పుడు ఈ దేవుడు మన పక్షాన్ని లేకపోతే మనం ఏమైపోతామట? అన్నీ అందరూ మోసపోతాం. నువ్వు మోసపోవట్లేదంటే ఎవరో తోడు? దేవుడు. 4వ వచనం మరోసారి చదువు. జలములు మనల్ని ముంచి వేసి ఉండెను, ప్రవాహము మన ప్రాణము మీదుగా పొర్లి పారి ఉండెను. ప్రవాహములే ఘోషించు జనములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండని ఇశ్రాయేలు అందురుగాక. ఆయనే మనకు తోడుగా లేకపోతే మనం అందరం ఎప్పుడో ఏమైపోదాం? మునిగిపోదాం. ఆయనే మనకు తోడు లేకపోతే మునిగిపోతామని ఇశ్రాయేలు అందరూ అన్నారట. ఎంత గొప్పదని చూడండి. సంఘమంతా అనాలి, కుటుంబం అంతా అనాలి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని. ఎవరు అనాలండి? కుటుంబం అంతా అనాలి, సంఘమంతా అనాలి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడాడని, తోడై ఉన్నాడని చెప్పాలి. నోవహు తరంలో దేవుని మాట విన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? మరి నోవహుని ఎందుకు కాపాడాడు? దేవుడు వాళ్ళకి ఏమన్నాడు? తోడే అన్నాడు. దేవుని మాటను వారు లెక్క చేశారు కనుక, దేవుని మాటను వారు లోబడి ఉన్నారు కనుక, కృతజ్ఞత ఏంటి వారికి తెలుసు కనుక వారిని మాత్రమే కాపాడి మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు? దేవుడు మనకు తోడుగా లేకపోతే ఈ మనుషులు ఎలా వస్తారంటండి? ప్రవాహ జలాలు జలాలు జలాలు. వరద ఎలా వస్తుందండి? ఓ బిందె నీళ్ళట్ని వస్తుందా? వరద ఎలా వస్తుందండి? ఓ డొక్కు నీళ్ళట్ని వస్తుందా? ఎలా వస్తుందండి? అలా మీదకి అలాగొచ్చేస్తాను. తప్పించుకోవచ్చు కానీ వరద నుంచి తప్పించుకోలేరు, ముంచేస్తుంది. అది నీరు అనేది చాలా భయంకరమైనది. ఒకసారి సముద్రంలో మునిగి నువ్వు వస్తే తెలుస్తుంది, కాలంలో మునిగి తెలుస్తుంది, బోధుల్లో పడిపోయి ఆ బురదంతా నేను ముక్కులోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. వర్షం ఎంత, నీరెంత చాలా పెద్ద ప్రమాదకరం. ముంచేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది, లోతుకి లాక్కెళ్ళిపోద్ది, తీసుకెళ్ళిపోద్ది. అలా నీళ్ళు వస్తుంటే దానికి ఎదురు వెళ్ళగలదువా? నేను అలా 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 లోనకి నొక్కేసి చంపాను. అందుకని యోనా భక్తుడు అంటాడు, ఇదిగో జలములు నన్ను మింగివేసి ఉండెను, నన్ను పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోండెను. నేను అక్కడి నుంచి మొరపెడుతున్నాను, దేవా నన్ను అలా లాక్కెళ్ళిపోతే. నీరు చాలా పెద్ద ప్రమాదం. మీరు నీళ్ళతో ఎప్పుడు ఎలకొలమంటకూడదు. నీళ్ళతో ఎప్పుడు చాలా పెద్ద ప్రమాదం. ఓ డొక్కు నీళ్ళతో ఎలకొలమంటే పర్లేదు, సముద్రాల్లో ఇట్లాంటి కాలువల్లాంటి చెరువులతో ఎప్పుడు ఎలకొలమంటకూడదు. ఈతరానున్న ఎప్పుడు కూడా లోన తీసుకు కొంతమంది తొంటలో
రా రారా రారా నీకు ఈత రాదేంట్రా రారా అని ఎక్కువ తీసుకెళ్తాడు, మధ్యలో వదిలేస్తాడు. వాడికి తెలియదు ఆ నీళ్ళు అలా ముంచేస్తూ ఉంటాయి, చాలా భయంకరం. ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు, లేవలేడు, ఏం చేయాలో అర్థం కాదు. కిందకి వెళ్ళిన తర్వాత అలా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది అంత. ఇప్పుడు కూడా అటువంటి విశ్వ ప్రయత్నాలు చేయకూడదు. నీళ్లు చాలా భయంకరం. అందుకని ఆ భయంకరమైన వాటితో పోలుస్తున్నారు ఎవరు? దావీదు. ఇదిగో వీళ్ళు ఎటువంటి వారంటే ప్రవాహములే మన ప్రాణముల మీదగా పొర్లి పారి ఉండెను. మన మీద అలా పారుకుంటూ ఈ జనాలు వెళ్ళిపోతారు అన్నాడు. మొట్టమొదటిగా క్రూరమైన మనుషులతో మాట్లాడుతున్నారు, మనుషుల గురించి వివరణ ఇస్తున్నారు. రెండవదిగా ఈ మనుషులు ఎటువంటి వారంటే జలములు ప్రవాహంలో ఉండేటువంటి వారిని. 18వ వచనం అధ్యాయం సారి చూద్దాం. అదే కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. 18వ అధ్యాయం 4వ వచనం. మరణపాశములు నన్ను చుట్టుకొనినను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగాను. భక్తిహీనులు ఎలా ఉంటారటండి? వరదలాగా వచ్చేస్తారంట. ఎలా వచ్చేస్తారట? భక్తిహీనులు వరదలాగా భక్తి పరుల మీదకి వచ్చేస్తారట. వరదలాగా వచ్చేస్తారు. వరద ఎలాగ వస్తుందో అలా వచ్చేస్తారట. వరద ఎలా వస్తుందో అలా కమ్మేస్తారట. వరద ఎలా ముంచేస్తో అలా భక్తిహీనులు ఏం చేస్తారట? ముంచేస్తారు మనుషుల్ని. జాగ్రత్త, ఈ మనుషులతో చాలా పెద్ద ప్రమాదం. అనుకుంటే బాగుంటుంది, అనుకో లేకపోతే పక్కకి గెంటేస్తారు. మేలుంటే బాగుంటుంది, మేలు లేకపోతే ఏం చేస్తారు? బాయ్ బాయ్ చెప్పా, ఇంకంతే, ఇంక నీ చత్తం ఇంకంతే. అందుకని మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఎవరు నమ్ముతామండి? కౌగిట్లో ఉన్న వారిని నమ్మగలుగుతామా? లేకపోతే కడుపులో పుట్టిన వారిని నమ్మగలుగుతున్నారా? లేకపోతే ఎవరు నమ్మగలుగుతున్నారండి? కన్నె బిడ్డలు నమ్మగలుగుతున్నారు ఈరోజు? లేకపోతే అన్నదమ్ములు నమ్మగలుగుతున్నారా? లేకపోతే ఎవరు నమ్మగలుగుతున్నారు? అందుకని ఒక రచయిత చక్కం భార్య భర్తల మధ్య ప్రేమ ఎప్పటి వరకంట? అంతే. బంధువుల మధ్య ప్రేమ నూనె ఉన్నంత వరకే. ఈ ధరలోని ప్రేమలన్నీ కూడా ఏమైపోతాయంట? కరిగిపోతాయి, తరిగిపోతాయి. కానీ తరగనిది ఎవరిదట? యేసు ప్రేమ ఒక్కటే. అందరి తరిగిపోతాయి, అందరి అయిపోతాయి. అందుకని క్రూరమైనటువంటి వారు ఎవరు? ఈ మనుషులు. రెండవది, వరదవలా వస్తారు, మనల్ని ముంచేస్తారు. తేరుకులుడు ఒక్కొక్కడు జీవితంలో ఉంటుంది, ఇంకంతే, సత్తడం ఇంకంతే, ఇంకా లెగడం, ఇంకా మనిషి అలా ఉంటాడు అంతే. మనిషి ఇంకా అంటారు లోన అవయవాలు, వాడి మనస్సాక్షి, వాడి ఆత్మీయ జీవితం అంతా ఎప్పుడు ఇంకా చంద్రవందర అయిపోద్ది. ఇంకా లెగలేడు, ఇంకా లేపలేరు, ఇంకెవరు లేపలేరు. ఎవరు కూడా ఆ మనిషిని లేపలేరు, మింగేస్తారు. ఆ మింగిల్లో వాళ్ళు ఉండిపోతారు అంతే. ఆ యొక్క మొసలి యొక్క కడుపులో ఎలాగైతే ఉండిపోతారో అలా ఉండిపోతారు అంతే. ఇక లెగలేరు. ఆ వరదలో ఎలాగైతే నొక్కడిపోతారో వాళ్ళు నొక్కడిపోతారు, లెగలేరు. ఇక కొంతమంది మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు నొక్కడిపోయి ఉండిపోతారు, ఇంకా లెగలేరు వారి పరిస్థితులన్నీ కూడా. ఇలా అన్నారు. ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఈ దేవుడు మనకు ఎలాగ ఉన్నాడట? తోడై ఉన్నాడట. 6వ వచనం. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. ఇక మనుషులు మొట్టమొదటిగా ఎవరని చెప్పాడు? క్రూరమైన వారని చెప్పాడు. మనుషులు రెండోదిగా ఎవరని చెప్పారు? ఇదిగో వరదలాంటి వారని చెప్పాడు. మూడవది ఎటువంటి వారట? వేటగాళ్ళంట వాళ్ళు. ఎటువంటి వారండి? వేటగాడు ఏం చేస్తాడు చెప్పండి? వేటగాడు ఏం చేస్తాడు చెప్పండి? వలేతాడు, బాణం వేతాడు. ఏమేసి వలేతాడు, ఏమేసి బాణం వేతాడు? 4 గింజలు అలాగేసి వలేస్తాడు. వేటగాడు ఏం చేస్తాడు? ఏదో ఒక కాయ అలాగిసిరి వలేస్తాడు. కాయకి పడ్డావనుకో ఏమైపోతావు? వాడి ఆహారం అయిపోతావు. గింజలకు కక్కుర్తి పడ్డావనుకో వాడి ఆశలకి నువ్వు పెద్ద బహుమతి అయిపోతావు. ఇశ్రాయేలుతో అంటున్నాడు, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. ఈ మనుషుల యొక్క క్రూరమైన మనుషుల నిమిత్తం, ఈ క్రూరమైనటువంటి వరదలాగా వచ్చే ఈ మనుషులకి ఈ దేవుడు మనల్ని ఏం చేయలేదట? అప్పగించకుండా దేవుడు మనకి తోడుగా ఉన్నందుకు ఏమన్నాడట? యెహోవా స్తుతి నొందునుగాక.
యెహోవా స్తుతులని మందిరానికి వెళ్తున్నప్పుడు ఎన్ని ఆలోచనలు పుట్టినాయో చూడాలి. మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ క్రూరమైన మనుషుల నుంచి ఎలాగ మేము దూరమైపోయామో, ఎలాగో దేవునికి స్తుతి చెల్లిస్తున్నారో చెప్తున్నాడు చూడండి. వేటగాడు ఏం చేస్తాడండి? చెప్పండి, వేటగాడు ఏం చేస్తాడు? అలా బాణం వేసి ఆ బాణానికి గాయం కట్టి మళ్ళీ నువ్వు ఎగిరిపో అంటాడా? ఏమంటాడండి? ఒక మొక్క వేస్తాడు, నిన్ను మొక్క చేస్తాడంటే నువ్వు మొక్క అయిపోతావు ఆఖరికి. ఒక గింజేస్తాడు, వాడు ఆహారం నువ్వు గింజవి అయిపోతావు. సాతానుడు చేసేటువంటి ఇవన్నీ కుయుక్తులు. మరి ఎలాగండి ఈ కుయుక్తుల నుంచి మేము బయటపడాలి? ఎలాగండి ఈ మనుషుడు ఇటువంటి వాడు ఇలా ఉండకూడదని మాకు ఎలా తెలుస్తుందండి? గూగుల్లో కొడితే తెలుస్తుందా? చెప్పాలి. క్రోమ్లో కొడితే తెలుస్తుందా? లేదా ఇంటర్నెట్లో కొడితే తెలుస్తుందా? లేదా ఇన్స్టాగ్రామ్లో కొడితే తెలుస్తుందా? వాట్సాప్లో కొడితే తెలుస్తుందా? ఫేస్బుక్లో తెలుస్తుందా? ఇంకేమున్నాయి కదా, షేర్ చాట్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా తెలుస్తుందా? ఎక్కడ తెలుస్తుందండి? నువ్వు గ్రంథాన్ని చదివితే నీ వాక్యము మా పాదములకు దీపముగా నడిపిస్తుంది, దీపంగా వెలిగేస్తుంది. వెలుగు వస్తుంది, అవునా కదా? వెలుగు మనుషుల్ని అందరూ కూడా మనల్ని నొక్కేస్తున్నప్పుడు ఒక వెలుగుగా ఈ వాక్యం ఏం చేస్తుంది? నడిపిస్తుంది. అదే దేవుడు మనకు తోడు. నువ్వు వాక్యాన్ని చదివితే దేవుడు మనకు తోడు, నువ్వు ప్రార్థిస్తే దేవుడు మనకు తోడు, నువ్వు భక్తిగా ఉంటేనే దేవుడు మనకు తోడు. నోవహు భక్తిగా ఉన్నాడు కనుకే దేవుడు ఆయనకు తోడు. అబ్రాహాము మాట లోతు ఆ సమయంలో విన్నాడు కనుకే ఆ మనుషులకి ఆతిథ్యం ఇచ్చాడు కనుకే ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ మనుషులు ఆ తరాన్నంతటిని, ఆ ఊరంతటిని చంపేస్తూ ఉంటే లోతును ఒక్కడిని ఎందుకు కాపాడు చేసే దేవుడు? ఆయన మాట అన్నాడు. ఆయన మాట విన్నాడు కనుక దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఊరంతా తగలెట్టేశాడు, వారు మాత్రమే కాపాడు. నోవహు మాట విన్నాడు కనుక దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఊరంతా చంపేశాడు, వాళ్ళు మాత్రమే కాపాడు. దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడు? ఆయన మాట నీవంటే. ఎలాగండి? ఆయన మాట నీవంటే. అంటే ఇప్పుడు దాకా ఆయన మాట వినేశానండి, ఇప్పుడు దాకా ఆయన మాట వినేశాను కాబట్టి ఇప్పుడు దాకా మనల్ని కాపాడేస్తారంటావా? అంత గట్స్ ఉన్నాయా మనకి? నువ్వు వినకపోయినా ఈ ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు మాట్లాడకపోయినా నీతో ఓ పాట ఉంటుందండి, ఏదో పాట భలే ఉంటుంది. నువ్వు మాట్లాడకపోయినా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చూడకపోయినా ప్రతిరోజు నిన్ను ఆయన వస్తుంది. నువ్వు స్తుతించకపోయినా కానీ దేవుడు నిన్ను ప్రతిరోజు మాట్లాడుతాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆ ప్రేమ. మనం మాట్లాడడంలో వెనకబడతాం. వీడు మాట్లాడితే బాగుంది, ఇలా మాట్లాడితే బాగుంది. పనికిమాలిన బుద్ధి. అలా మాట్లాడితే బాగుంది, ఇలా మాట్లాడితే బాగుంది. నీతో ప్రతిరోజు ఈ సర్వశక్తుడు మాట్లాడుతూ ఉంటే ఆయన పట్టించుకోమని, ఆయన్ని పట్టించుకో. మనం ఎవరితో మాట్లాడాలట? మనతో ఎవరు మాట్లాడాలి? మనం ఎప్పుడు మాట్లాడకపోయినా కానీ దేవుడితో మనం నిత్యము మాట్లాడి మనల్ని కాపు చేస్తారంటే ఈ దేవుడు ఎటువంటి వాడు? స్తుతులకు పాత్రుడు. అందుకే వీళ్ళు అంటున్నారు, వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందనగా. ఎంత కాపాడాడు దేవుడు మనల్ని. మళ్ళీ మందిరానికి తీసుకొస్తున్నాడు, మళ్ళీ మందిరానికి వెళ్తున్నారు. నన్ను కూడా మీరు మందిరానికి తీసుకొస్తున్నారు, నన్ను కూడా నన్ను కూడా రండి అని మీరు నన్ను అంటా ఉంటే నాకు ఎంత ఆనందం, మనకెంత ఆనందం. మనందరినీ తోడుకెళ్ళి మనం మందిరానికి వెళ్ళి ప్రభువు మనల్ని ఇలా కాపాడే విధానాన్ని, ఎక్కి వెళ్ళే విధానాన్ని, ఈ అభివృద్ధి పొందే విధానాన్ని, ఈ ప్రభువుని ఆరాధించే విధానాన్ని దేవుడు మనకు తోడుగా మనం నడిపిస్తా అంటే ప్రభు ఎప్పుడు కూడా స్తుతినందును కాక. క్రూరమైన మనుషుల నుంచి కాపాడాడు, వరదలా వచ్చే మనుషుల నుంచి కాపాడాడు, ఇదిగో వేటగాడి నుంచి కాపాడాడు. పక్షి తప్పించుకున్నట్లు, ఏంటంటే పక్షి తప్పించుకోవట్లు మన ప్రాణము వేటకాండ్రి ఊరి నుండి తప్పించుకుంది. పక్షి ఎలాగది తప్పించుకుందో మన వేటకాండ్రి ఆడు వేసే వేటల నుంచి, బాణాల నుంచి మనం తప్పించుకొని ఉన్నామా? మనం తప్పించాడు. సౌలు రోజు దావీదుని చంపేయాలని మంచి విషంగా ఉన్నాడు. ఉంటే దెయ్యం పట్టేసింది. ఎవరికి? దురాత్మ వచ్చేసింది సౌలు. దెయ్యం పెట్టినప్పుడు ఆయన వచ్చి సితారా వాయిస్తూ ఉంటే దెయ్యం వెళ్ళిపోతున్న టైంలో ఏం చేశాడు? అక్కడ ఏటని తీసి దావీదు మీదకి హఠాత్తుగా విసిరేసి. ఎవరు తప్పించారండి? ఇవి చెప్పాడు రోజు. ఎవరు? దావీదు. నన్ను ఎంత చంపేయాలనుకుని ఇలా చంపేలోకి ఇన్నిట్లోంచి కూడా ఈ దేవుడు మమ్మల్ని కాపాడాడు అని చెప్పాడు. ఈ దేవుడు మమ్మల్ని కాపాడు.
పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేట కాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. అలా తప్పించింది ఎవరట? దేవుడు. వేటగాడు, ఆ వేటగాడు ఎవడు? మనుష్యుడు. ఆ వరదెవరు? మనుష్యుడు. ఆ క్రూరమైన జంతువు ఎవరు? మనుషులు. వీళ్ళందరూ కలిసి సాతానుకు తోడై మన మీద ఏం చేస్తున్నారట? ఇలా నిందలేస్తున్నారు. వరదలాగా వస్తారు, క్రూరమైన జంతువుల్లా వస్తారు. ఇక ఎలా వస్తారట? వేటగాళ్ళ వస్తారు. ఇలా వచ్చి ఏం చేస్తున్నారట? మనల్ని ఎక్కడ అంటే క్రూరమైన జంతువులుగా వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగుండి కాపాడితే, మళ్ళీ ఎలా వచ్చారంట వాళ్ళు? వరదలాగా వచ్చేసారంట. వరదలాగా వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు కాపాడితే ఇంకా ఎలా వచ్చారంట వాళ్ళు? వేటగాళ్ళలాగా వచ్చేసారట. వేటగాళ్ళలాగా అంటే మనల్ని వారు ఏమనుకుంటున్నారు? చిన్న జంతువు అనుకుంటున్నారు, చిన్న మొక్క అనుకుంటున్నారు, ఇక చిన్న పక్షి అనుకుంటున్నారు. నిజమే, చిన్న మొక్కలమే, చిన్న పక్షులమే, ఇక చిన్నగా ఉండేటువంటి చిన్న చిన్న జంతువులమే అవ్వచ్చు. కానీ ఈ జంతువులు వెనకాల ఎవరున్నారు? దేవుడు. ఈ జంతువులు అంటే జంతువులు కాదు కదా, చిన్న చిన్న మనుషులు. ఈ మనుషులు వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ప్రవాహం ఎంతండి? పెద్దది. వేటగాడు ఎవడండి? దూరం నుంచి ఎంత దూరం ఇచ్చారో కొట్టగలడు. క్రూరమైన జంతువు పెద్ద పెద్దవి. ఈ పెద్ద పెద్ద మనుషుల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడట? మనల్ని కాపాడుతున్నాడు. చూడండి, 25 కీర్తన గ్రంథము 25 అధ్యాయం 15 వచనం. 25 అధ్యాయం 15 వచనం. కీర్తన గ్రంథము 25 అధ్యాయము 15 వచనం. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకి. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను. వలల్లో నుండి అంటే వలల్లో నుండి విడిపించును. అలా గింజలేసాడు. గింజలు కక్కుతు పడిపోతారు కదా, మరి కక్కుతు పడిపోయారు, దిగిపోయారు. వేటగాడ చివరి నుంచి ఆ చివరి తాడులా లాగుతున్నప్పుడు ఈ పక్షికి అర్థమైపోద్ది ఏమని? నేను ఆహారం అయిపోతాను. ఆ ఆహారం అయిపోతున్నప్పుడు ఎవరైతే దేవాన్ని మొర్రెడతారో ఆ వలలో నుంచి దేవుడు ఏం చేస్తారట? వరదల్లోంచి కాపాడడం, క్రూరమైన జంతువుల్లోంచి కాపాడడం, ఇక వలల్లో నుంచి కూడా దేవుడు కాపాడు. అంటే ఈ మనుషులని ఈ 3 సందర్భాలను నొక్కేసినా కానీ దేవాని నువ్వు ప్రార్థిస్తే, దేవాని నువ్వు మందిరానికి వస్తే, ప్రభువా ఆయన శరణని నువ్వు మందిరానికి వస్తే ఈ దేవుడు ఏం చేస్తారట? అట్లలోంచి కూడా దేవుడు తప్పిస్తాడు. అప్పుడు కూడా దేవుడు ఎలా ఉంటాడట? తోడై ఉంటాడు. ఎందుకంటే మన పాపముల చేతను, మన అతిక్రమముల చేతను మనం చచ్చిన వారమే ఉండగా ప్రభు ఏం చేశాడు? మనల్ని మళ్ళీ బ్రతికించాడు. మళ్ళీ తిరిగి మనకి జీవాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, మళ్ళీ పరలోకమైన ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఈ పాపాన్ని చనిపోయాం. చనిపోయిన మనల్ని ప్రభుని యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని ఏం చేశారు? మనల్ని ఏమొచ్చాడండి? ఏం చేశాడండి? మన కోసం పాప పరిహారార్థ బలిగా అర్పింపబడి మన వలల్లో నుంచి తీసి, ఆ పాపంలోంచి తీసి మన క్షేమకరమైన సంతోషకరమైనటువంటి ఎప్పుడూ ఉండేటువంటి ఒక స్థలంలో పెట్టాడు. ఏ స్థలం అది? చెప్పాలి. ఒక స్థలంలో పెట్టాడు దేవుడు మనల్ని. ఎప్పుడది? పాపంలో ఉన్న మనల్ని దేవుడు ఇప్పుడు విడిపింపజేసి ఒక స్థలంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? ఇది మీకు అర్థమైతే వాక్యం బాగా అర్థమైంది. సంఘంలో మందిరములైన పెట్టాడు. ఎందుకంటే మందిరం కదిలింపబడదిక, సంఘము కదిలింపబడదిక, సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు ఇంకా నిలువబడవు. మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనం. మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనం. మత్తయి సువార్త 16 అధ్యాయము 18 వచనం. తొందరగా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఏం చేయబట్టండి? పాతాళ లోకపు ద్వారాలు ఇక దాని ఎదుట నిలువ నేరకుండా చేసేది ఏమిటి? సంఘం. ఇప్పుడు పక్షి తప్పించి ఎక్కడ పెట్టాడట? ఈ పక్షుల్ని మన అందరినీ సంఘంలో పెట్టాడు. దీని ఎదుట ఏమి నిలబడబట్టవా?
వరదలా వచ్చే మనుషులు నిలబడలేరు. ఇదిగో క్రూరమైన జంతువులు నిలబడలేరు. ఇదిగో వేటగాళ్ళంటే సాతాను కుయుక్తులు పాతాల లోక ద్వారములు ఇక సంఘం ఎదుట నిలబడినాడు. ప్రభువు మనల్ని తప్పించాడు. అందుకని మందిరానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పోతున్నారు. మందిరంలో ఉన్న గొప్ప ధన్యత చెప్పుకుంటూ పోతున్నారు. మందిరంలో గొప్ప విలువను, ఆ విలువలు చెప్పుకుంటూ యాత్ర చేసుకుంటూ పోతున్నారు. అంతే, యాత్ర చేసుకుంటూ పోతున్నారు. పాటలు పాడుకుంటూ పోతున్నారు. కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోతున్నారు. ప్రభువుని స్తుతిస్తూ పోతున్నారు. ఆనందంగా ఎక్కి వెళ్ళిపోతారంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు మనకి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. మందిరానికి వెళ్ళడం అంటే గొప్ప ధన్యత. ఈరోజు సంఘంలో ఉండడం అంటే అనేది చండితనంగా లెక్కేయొద్దు. సంఘం అంటే నువ్వు ఎగ్గొట్టడానికి లెక్కేయొద్దు. సంఘం అంటే మానేయడానికి లెక్కేయొద్దు. సంఘం అంటే ఏదో కాలక్షేపణగా కాసేపు కూర్చుని వెళ్ళిపోదామని లెక్కేయొద్దు. సంఘం అంటే వాళ్ళు ఇలా బాధపడతాను రావద్దు. దేవుడు నిత్యము నిన్ను కాపాడుతాడన్న సంగతి నువ్వు ఎరిగి, ఇది సురక్షితమైన స్థలం అని నువ్వు ఎరిగి నువ్వు సంఘానికి రావాలి. ప్రతిరోజు నన్ను కాపాడుతుంది ఈయనే అని నువ్వు రావాలి. ప్రతిరోజు నన్ను సంరక్షిస్తుంది ఈయన అని రావాలి. ఈ వేటకాన్ని ఉరిలో నుంచి, ఈ వలల్లో నుంచి, ఈ సముద్రంలో నుంచి, ఈ వరదల్లో నుంచి, ఈ క్రూరమైన జంతువుల నుంచి ప్రతి క్షణం నన్ను కాపాడుతుంది ఈ దేవుడు. ఆ దేవుడి దగ్గర నేను రావాలని నువ్వు అనుకోవాలి. మానేయడానికో ఎగ్గడ్డానికో ఏమైనా వెళ్దాలి అనుకోవడానికి ఈ భావన మనలో ఎప్పుడైతే ఉంటుందో ప్రభువుకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘంలో ఉంటేనే పాతాళ ద్వారాలు మన దగ్గర. సంఘంలో లేకపోతే, సంఘానికి దూరంగా బ్రతికితే, మందిరానికి దూరంగా బ్రతికితే, ఎగ్గొట్టి బ్రతికితే, దగ్గొట్టి బ్రతికితే, దూరంగా వెళ్ళి బ్రతికితే క్షేమం ఉంటుందండి. పాతాళ లోకాలన్నీ మనల్ని ముంచేసి ఎత్తుపెట్టుకుని తిప్పుకుంటాయి. అందుకని సంఘము చాలా పరిశుద్ధమైంది. సంఘము చాలా విలువైంది. ఈ సంఘము ఎటువంటిదట? ప్రభువు ప్రాణం పెట్టినటువంటి, ప్రభువు ప్రాణం పెట్టి కొన్నాడు ఈ సంఘాన్ని. కొని ఆయనే శరీరంగా, ఆయనే శిరస్సుగా ఉండి, ఆ శరీరంలో మనల్ని ఒక అవయవాలుగా పెట్టి ఆయనే ఉన్నాడు కనుక ఆయన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, కదిలించలేరు. ఆ రోజు యెరూషలేము పట్టణాన్ని బలమైనటువంటి పట్టణంగా, ఎత్తైనటువంటి పట్టణంగా, ఎవరు కదిలింపలేని పట్టణంగా ఎలాగైతే ఉందో ఈరోజు సంఘం అలాగే ఉంది. ఆ యెరూషలేము పట్టణమైన రాబోయే రోజుల్లో పునాదులు గల ఆ పట్టణం అని అయిపోయిందేమో కానీ ఈ సంఘాన్ని ఎవరైనా కదపగలరండి? ఎవ్వరు కూడా. అందుకని సంఘానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలట? రావాలి. ఎందుకు? రండి, ప్రార్థన రండి, సంఘానికి రండి అని ఎందుకు అన్నారండి? క్షేమం సంఘంలో ఉంది, సంతోషం సంఘంలో ఉంది, నెమ్మది సంఘంలోనే ఉంది, కదిలింపబడినటువంటి స్థితి సంఘంలోనే ఉంది. ఈ మృగాల మధ్య తిరుగుతున్న మనకి క్షేమం సంఘములోనే ఉన్నది. అందుకని నేను మాట్లాడుతున్నాను. 91వ కీర్తన ముగించుకుందాం. 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఎవరు రప్పిస్తున్నారంటే మనల్ని తప్పించేది ఎవరంటండి? అంటే దేవుడే. వేట కాని ఊర్లోంచి మనుషులు వేటేస్తారు, కాటేస్తారు, పోగు చేస్తారు, చంపేస్తారు, దిగమింగేస్తారు, ముంచేస్తారు, మింగేస్తారు. ఈ వేట కాని ఊరిలో నుండి ఏం చేస్తారట? ప్రభువు మనల్ని తప్పించాడు. ఈ వేట కాని ఊరిలో వేటేస్తాడు సాతానుడు. వేటేస్తాడు. ఏడండి ఎలాగేస్తాడు వేట? మీ ఇంటి ముందు ఇలా బాణాలు వేస్తాడా? ఎలాగేస్తాడు వేట? మీ ఇంటి ముందు ఇలా వలేస్తాడా? ఆ రకంగానే వేస్తాడు. లోక ఆశలు చూపిస్తాడు, ఈ రంగులు చూపిస్తాడు, మాయమైపోయిందని చూపిస్తాడు. ఇవన్నిటిని చూపించి ఇది ఇలా ఉంటుంది, ఇలా రంగుల ప్రపంచం, మాయ అంటే ఆ రంగుల ప్రపంచం. ఏదేదో ఇంట్లో ఉన్న పట్టించుకోడు, మన బంధువులు పట్టించుకోరు, సంఘాన్ని పట్టించుకోరు, సేవను పట్టించుకోరు, బైబిల్ పట్టించుకోకుండా దీన్ని అంతటి నాపి ఇంకో దాన్ని పట్టించుకుంటూ ఉంటారు. అదే వల. ఆ వలల కింద ఏముంటాయి? మేత ఉంటుంది. ఆ మేతను చూస్తారు. నువ్వు మేతను చూసావా, నువ్వు మేత అయిపోతావు. నువ్వు పండుని చూసావా, నువ్వు పండైపోతావు. మొక్కను చూసావా, నువ్వు ఆహారంగా మారిపోతావు. వీటికన్నా బదులు వీటిల్లోంచి ప్రభు నిన్ను కాపాడుతున్న విధానం ఎంత గొప్పదో తెలుసా? పాపముల చేత చచ్చిపోలేదా? అతిక్రమాల చేత చచ్చిపోలేదా? మరణ పాత్రులైపోయిన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగివచ్చి రాలేదా? ఈ లోకాన్ని దిగొచ్చి ఎప్పుడూ బాధను అనిపించడం, ఎప్పుడూ నేరం అనిపించడం, ఎప్పుడు ఒక్క దెబ్బ కూడా తగలని ఆయనకి
పరిశుద్ధుడు, ధనవంతుడై ఉండి ఆయన నీ కోసం నా కోసం, ఈ వలలో చిక్కున్న వారి కోసం, ఈ వేటలో చిక్కున్న వారు మనందరి కోసం, ఇదిగో ప్రవాహంలో పొర్లి పారుతున్నటువంటి ఈ వరదల్లో మునిగిపోయిన వారి కోసం, ఈ క్రూరమైన మనుషుల మధ్య మునిగిపోతున్న వారి కోసం, సాతాడు ఈ రాజ్యాన్ని నడిపిస్తున్న వారి కోసం ఆయన దిగివచ్చి, సస్సరుడిగా దిగివచ్చి, ఏ లోపం లేనివాడు ఇక మాట్లాడాలంటే సొగసరి 10,000 మందిలో ఆయన అలా కనబడితే, 10,000 మందిలో అలా కనబడితే ఈజీగా గుర్తుపెట్టచ్చు ఆయన్ని, ఈజీగా గుర్తుపెట్టు. 10 మందిలో మన భార్య ఎవరో తెలియదు, ఎత్తుకోవాలలాగా, మన ఆయన తెలియదు, మన పిల్లల్లో అడగపోయారు అనుకోండి, ఏంటి 10 మంది మధ్య గుర్తుపట్టలేము. 10,000 మంది మధ్యలో గుర్తుపట్టగల సుందరాంగుడు ఎవరో ఆయన చూస్తే దేవదూతలు హడలెత్తి తమ ఒళ్ళు కప్పుకుని, కాలు కూడా కప్పుకుని ఒళ్ళు ఏమాత్రం కనబడకుండా కేవలం ఒక 6 రెక్కలు ఉన్నవి, 4 రెక్కలు కప్పు, 2 రెక్కలతో ఏమన్నాయట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకంతకన్నా మేము మాటలమయ్యే మీ దగ్గర. అటువంటి వాడు పక్షి ఉరిలో ఉన్న మనల్ని అందరినీ కూడా తప్పించాడండి. అందుకన్నారు, ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును. మమ్మల్ని కాపాడినందుకు ఆయనకి స్తోత్రాలు. ఆయన వచ్చాడు, కాపాడాడు. ఏ నేరం లేని మీద అన్ని నేరాలు పడ్డాయి. ఎవరి నేరాలు పడ్డాయండి ఆయన మీద? చెప్పండి, ఆయన మీద ఎవరి నేరాలు పడ్డాయండి? మన నేరాలే పడ్డాయి. ఆయన మీద ఎవరి పాపాలు పడ్డాయండి? మన పాపాలే. ఆయన మీద ఏ దొంగతనం పడిందండి? మన దొంగతనమే. ఆయన మీద ఎటువంటి చెడ్డ కార్యాలు ఎవరికి పడ్డాయండి? అందుకే మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవము నీచుటకే సత్యుండు. మన పాపాలే, ఎవరి పాపాలో కాదు, మన పాపాలే ఆయన మీద ముద్రగల ఉండిపోతుంటే, ఆ ముద్రైన పాపాలకి ఏంటయ్యా ఇది దీనికనంటే, నువ్వు చచ్చిపోవడం. ఎవరు? నువ్వు చచ్చిపోవడం. మళ్ళీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి మనకి జీవాన్ని తిరిగిచ్చి సంఘము అనే దాంట్లో మనల్ని అందరినీ ఏం చేయడట? భద్రపరిచాడు. ఇటువంటి దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వారం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి? మళ్ళీ మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు మనం ఎలా ఉండాలండి? మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి? చెప్పండి, ఎలా ఉండాలి? ప్రభు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి, ఈ శిక్షల్లోంచి, వరదల్లోంచి, నిందల్లోంచి, వేటకాని ఉల్లోంచి, వలల్లో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించిన దేవానికి స్తోత్రమని సంతోషంతో మందిరానికి రావాలి. వారు అలాగే వెళ్తున్నారట, తెలుసున్నవారు కాబట్టి. 8వ వచనం, ఆఖరి వచనం. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ ఉరిలో నుంచి, ఈ వరదలో నుంచి, ఈ క్రూరమైన జంతువుల్లో నుంచి మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిని ఆకాశాన్ని సృష్టించిన యెహోవా వలననే మనకు సహాయము. మనకు సహాయం చేసిన వాడు మనుషుడు కాదు. మనుషుడైతే మనతో పాటు మునిగిపోతాడు. మనకు సహాయం చేసేవాడు మనలాంటి వాడు కాదు. ఎందుకంటే మనలాంటివాడైతే మన పక్కన వలలో ఆడు కూడా మునిగిపోతాడు. మనకు సహాయం చేసిన వాడు మనలాంటి మనిషి అయితే క్రూరమైన జంతువులు, అతడు కూడా ఏమైపోతాడు? అయిపోతాడు. మనకు సహాయం చేసినటువంటి తెలుసా? భూమి కలుగునుగా కంటే అలా 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 ఏర్పడిపోయి చూసారు. అలా మీ పిల్లల్ని ఎలా రారా అనండి, ఫ్యాన్ ఆగమనండి, కూర్చుని రమ్మనండి, మీ ఆయన రమ్మనండి, వస్తాడు. పేటను రమ్మనండి, పేటను రమ్మనండి, రాదు. భూమి కలుగును కాకంటే అలా 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 నీరంతంట వెనక్కి వెళ్ళిపోయిందట. నీరంతా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటండి? భూమి మీద అంతా కూడా ఏముందండి? నీరే. భూమి అంతా కూడా నీరే. భూమి కలుగును కాకంటే జలాలు, ఎదరికొచ్చే జలాలు ముంచేట అలా వెనక్క జరిగిపోయి 3 వంతులుగా నీరుండి 1 వంతుగా భూమి. 3 వంతులు భూమి మీద నీరుంది. 1 వంతులోనే ఉన్నాం. 1 వంతులు ఈ భూమి మీద మళ్ళీ అడవులు, ఈ భూమి మీద మరో చిన్న పిల్ల కాలువలో, పెద్ద కాలువలో, ఈ భూమి మీద ఇంకా అనేకమైన జంతువులు, ఈ భూమి మీద దీని మళ్ళీ రోడ్లు. ఇక నువ్వు బతికిది ఎంత అండి? ఎంత?
ఇంత ఉన్నవాడు ఎంత ఎగురుతాడండి? ఉమ్, దేవుడికి ఎలా కనిపిస్తుందని మనకు గర్విస్తే చెప్పండి. ఎలా అనిపిస్తుందండి? అదే ఉంటుంది. ఒక సేమ వచ్చి మన మీద తొడగొడితే, మన దగ్గర తొడగొడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఒక దోమ వచ్చి నేను చంపేస్తాను, నేను ఎక్స్ట్రా చేద్దామని మాట కత్తెట్టినొత్తే ఎలా ఉంటుంది? దేవుని దృష్టికి అలాగే. అయినా కానీ ప్రభు పోన్లే, ఎన్నిసార్లు గర్వించినా క్షమించి పంపించేశాడు దేవుడు మనల్ని. ఇంకా మనకి సంరక్షణ కూడా మనకి దేవుడు ఇచ్చి. ఈయన ఎవరంట సహాయం చేసేది? ఎవరంటే ఈయన భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశము కలుగును, ఆకాశం కలుగంటే చెప్పండి. నువ్వు ఆకాశం కలుగును కాకనొద్దు. ఆకాశ వైశాల్యం ఎంత? ఆకాశం కూడా వద్దు. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ఇప్పుడు కనపడతలేదు ఎందుకంటే మబ్బులు ఉన్నాయి కాబట్టి. మబ్బు అయిన తర్వాత ఆకాశ నక్షత్రాలు సార్ లెక్కే, డాబాపైకి ఎక్కే లెక్కే. అబ్రహాం దిదా అన్నాడు, లెక్కే రబ్బాయి అన్నాడు. అలా చేస్తా నీ జనాన్ని అన్నాడు. చేశాడు లేదా అండి? లెక్కేయండి ఆకాశం అంటే లెక్కాడు. అటువంటి వాడు, నిర్మించిన వాడు నీకు తోడై నడిపిస్తున్నారంటే ఈ దేవునికి మనం ఎంత స్తుతులు చెల్లించాలండి? అటువంటి దేవుడు నీకు తోడుగా అటువంటి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడంటే నువ్వు ఎంత విలువగా దేవుడు చూసుకున్నాడండి. ఎందుకు రోజు రోజుకి ఆయన అవమానపరుస్తావు? ఎందుకు రోజు రోజుకి ఆయన గ్రంథాన్ని చదవకుండా అలాగే కూర్చుంటావు? అంత దేవుడు నీకు తోడుగా నీ కోసం ప్రాణం పెట్టాడంటే నేను ఎంత విలువగా చూసుకున్నానో తెలుసా? ఎంతో విలువగా ఆయన చూస్తున్నాను. అందుకని ఇది ఎవరి వల్ల మనకు సహాయం కలుగుతుందంటే భూమిని ఆకాశమును సృష్టించిన యెహోవా వల్లనే మనకు సహాయము కలవచ్చు. మన దేవుడు ఎవరండి అండి? ఒక ఏరియాకా దేవుడు? ఒక ఊరికా దేవుడు? మన దేవుడు ఎవరండి చెప్పండి? ఎవరండి? సముద్ర గట్టున ఉన్నవాడికి ఆ సముద్రానికి దేవుడా? మన దేవుడు ఎవరు? మనకు చాలా మందికి కొన్ని కొన్ని ఏరియాలకే పవిత్రం ఉంటుంది, కొన్ని కొన్ని ఏరియాలకే, కొన్ని కొన్ని ఊర్లకే, కొన్ని కొన్ని దెబ్బలకే, కొన్ని కొన్ని పొంతలకే. మరి ఈయన ఆ పొంతను సృష్టించిందే ఆయన, సృష్టికర్త. ఈ సృష్టికర్త నీకు ఎవరట చెప్పాలి? ఈ సృష్టికర్త నీకు ఎవరట అండి? తోడు. ఈ సృష్టికర్త నీకు తోడు. ఈ సృష్టికర్త నీకు తోడై ఉన్నాడు. యెహోవా మనకి తోడై ఉన్నాడు. ఆయన వల్లనే మనకు సహాయము, ఆయన వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఈ మనుషులు పెట్టే నిందకు మనకి భయపడొచ్చా? ఈ మనుషులు పెట్టేటువంటి ఈ నిందలకు, బాధలకు, శ్రమలకు ఇక మనకి ఏమాత్రమైనా భయపడొచ్చా? భయపడదు. మనుషులు పెట్టి నిందకు చచ్చిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళ లోపాలు గుర్తించి తిట్టేవారు చాలా మంది. అలా ఉన్నవారు బైబిల్ గ్రంథంలో కాదని ఉన్నారు. ఎవరు చెప్పండి? క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ అమ్మాయి పేరెట్టిందట. ఏమని? ఎబ్బేజ్. ఎబ్బేజ్ అంటే ఏంటంటే పేరు యాదన. ఈడు యాదన పుత్రుడు, ఈ ఏడుపు కొట్టుడు అని పేరెట్టిందట. ఎవరో? వాళ్ళమ్మ. ఎబ్బేజ్ వాళ్ళమ్మ. ఏడుపు కొట్టుడు అని పేరెడితే ఇప్పుడు అమ్మాయి ఏడుపు కొట్టుడు అని పేరెట్టిందంటే, ఒకసారి చెప్పాం ఈ వాక్యం, అమ్మాయి ఏడుపు కొట్టుడు అని పేరెట్టిందంటే పక్కింటోడు ఏమంటాడు? ఇంకా ఎక్కువ అంటాడు. మనకు మంచి పేర్లు ఆడితేనే మన ఫ్రెండ్లు ఏ పేరు ఆడతారు? ఎరా కాగ్గా, ఎరా బల్లిగా, ఎరా పాముగా, ఇంకా ఎరా పప్పుగా, ఎరా ఉప్పుగా, ఇంకా ఏవో పేర్లు ఆడతారు లేదండి? మామూలుగా పేరు ఆడతారు లేదా? పెడతారు. ఇప్పుడు తల్లి అటువంటి పేరెట్టిందంటే పరిస్థితి ఏంటండి? అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఎబ్బేజు ఏమాత్రం కూడా నిరాశపడలేదండి. మా అమ్మాయి పేరెట్టింది, అందరూ తిడుతున్నారు అని చచ్చిపోయిన ఉన్నారు లేదండి? చాలా మంచి చచ్చిపోయిన ఉంటారు. మనుషులు పెట్టిన నిందకు వాళ్ళకి ఏం చేయలేరు. మన ఆ మధ్యలో ఎవరో ఏదో ఇళ్ల పట్ట ఏదో తీసుకుందంటే, ఇళ్ల పట్ట తీసుకుంటే ఎవరో తిట్టారంట. తిడితే ఏమైంది? లారీ కింద ఆ ట్రైన్ కింద తలెట్టి చచ్చిపోయింది. మనుషులు పెట్టినందుకు మనుషులు ఏమైపోతారండి? మనవులు ఏమో చచ్చిపోతారు. నీకు తెలియదు. లేనిపోని నిందలు, చెయ్యని తప్పులకు కూడా నిందలేసేస్తే ఏం చేస్తారండి? భరించలే చచ్చిపోతారు. కానీ ఎబ్బేజ్ అయితే వాళ్ళ అమ్మే పెట్టిందంట పేరు. ఏమని చెప్పండి? ఏమని?
ఇక ఇది ఏడుపు కొట్టాడు కొడుకు వేదన పుత్రుడు అమ్మే పేరెడితే ఏ మాత్రం భయపడకుండా ఇశ్రాయేలు దేవుడితో మాట్లాడాడట. దినవృత్తాంత గ్రంథంలో ఉంటారు. ఆయనతో మాట్లాడి, దేవా నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చంటే ఆ ప్రార్థనలన్నీ విన్న దేవుడు ఆ స్థితి అంతా మార్చాడట. ఆ స్థితి దినవృత్తాంత గ్రంథం ఉంటుంది అన్నమాట. ఆ స్థితి అంతా కూడా మార్చాడు. ఆ ఆకాశం నువ్వు భూమిని సృష్టించేటువంటి దేవుడు నువ్వు నమ్మితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, వరదలాగా నువ్వు వెళ్ళిపోతున్నా కానీ, పక్షిలో వలలో పడిపోతున్నా కానీ, క్రూరమైన జంతువులు మధ్యలో నువ్వు ఉండిపోయినా కానీ ఈ ప్రభు నీకేం చేస్తాడు? సహాయం చేసి లేపాడు. అలా లోతుని లేపాడు, అలా యోసేపుని లేపాడు. అలా ఎవరు లేపాడండి? అబ్రహాముని కూడా లేపాడు. 100 ఏళ్ళ వయసు వచ్చేసింది, బిడ్డలు లేరు. వెరీ గుడ్ అబ్బాయి, వచ్చే సంవత్సరం పిల్లలు పుడతారులే, వయసు ఉందన్నారండి ఎవరన్నా? అన్నది వయసు ఉందండి ఆయనకి 100. మరి ఎంత ఇబ్బంది పడిపోతారండి? ఓ రోజు అలాగే ఆస్తి అలా రెట్టింపు అయిపోతూ ఉంటే, నేను ఇంకా ఆశ్రయిస్తాన్నాడు దేవుడు. ఎందుకయ్యా బాబు, పిల్లలు లేరు, ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయమంటావు? ఎలియాజర్కి ఇచ్చేయమంటావా నా ఆస్తి? ఇచ్చేస్తాను, వీళ్ళకే కదా ఇంకా పని, నాకు ఎందుకు ఇంకా ఆస్తి, నాకు వద్దు ఇంకా. లేదు, నీ బిడ్డలు నేను ఇస్తాను. అదో బాధ, అదో నింద, అదో వేదన, అదొక వేదన. నేను పాస్టర్ గారు చెప్తున్నారు ఓ మాట, పెళ్ళయిందా అంటారట. పెళ్ళైపోయిన తల్లైందా అంటారట. ఆయన అన్నాడు, భలే అన్నాడండి ఆయన. పెళ్ళయిందా అంటారు, పెళ్ళైపోయిన ఏమంటారట? తల్లైందా అంటారు. అంటే అంతే, మనుషులకి పనే ఉంది, ఆ నోరుని అలా సీలేరు అంతే. అప్పుడు అన్నం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ప్రభు కొరకు నువ్వు మొరపెట్టమ్మా, దేవుడు ఇస్తాడని చెప్పాలి. కానీ మనుషులు ఎటువంటి వారు? క్రూరులు. మనుషులు ఎటువంటి వారు? వరదలు లాంటి వారు. మనుషులు ఎటువంటి వారు? వేటగాళ్ళు. ఈ 3 లక్షణాలు కలిగిన వారు మానవులైనటువంటి వారిని ఏం చేస్తారట? చంపేయడానికి, మింగేయడానికి, వలలో వేసుకుని తీసుకెళ్ళిపోవడానికి, ఆహారంగా పట్టుకెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటారు. ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చింది. లోతు దేవుడు తోడే ఉంటే పట్టణమంతా కూడా కాలిపోతున్న ఆయన మాత్రం రక్షించబడ్డాడు. యోసేపు తన కుటుంబీకులే అమ్మేసినా కానీ, ఇదో పొతీఫరు భార్య లాంటి ఎంతమంది అవమానపరచు, చెరసాల నాయకులు లాంటి అవమానపరచు కానీ, చెరసాలలో పక్కన ఉన్నవాడే మేలు మర్చిపోయి దూరం వెళ్ళిపోయినా కానీ దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు, సింహాసనాన్ని ఎక్కించేసి. అబ్రహాం జీవితంలో 100 ఏళ్ళ వయసు వచ్చింది, బిడ్డలు లేరు. అయినా కానీ దేవుడు ఆయనకి ఏమైనా ఉన్నాడు? తోడే. బిడ్డలు లేకపోతే పైపెచ్చికి ఇక ఆ ఐగుప్తు రాజులు ఏం చేశారండి? ఐగుప్తు రాజులు ఏం చేశారు? శారమ్మని తీసుకెళ్ళిపోయారు. మరి దేవుడు శారమ్మకని అబ్రహాముకి తోడుగా లేకపోతే అబ్రహాం జీవితం ఏమైపోతున్నావు? ఏం చేశాడండి దేవుడు? శారమ్మని తీసుకెళ్ళి కుటుంబాల్లో వేదలు పుట్టించాడట. ఆ రాజు కుటుంబంలో మహావేదలు పుట్టించడం ద్వారా అసలుకి రోజు నిద్ర లేదంట వాళ్ళకి. ఏం లేదు? నిద్ర అనేది పట్టించలేదంట దేవుడు. అసలు వేదలు పుట్టించాడట. ఆవిడ అంతఃపురానికి రావడం వీళ్ళకి మొదలైపోయింది, అంతే రగడ. ఈ కుటుంబానికి రగడ మొదలైపోతుంది. ఏంటి బాధలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆవిడ ఆయన భార్య వదిలేరా బావాలి, అతను నేను చంపేతాడు దేవుడు అంటే వెంటనే వదిలేసాడు. అబ్రహాంకి దేవుడు ఏమన్నాడండి? తోడై ఉన్నాడు, ఉంటాడు దేవుడు మనకి తోడు. వాళ్ళకే కాదు మనకి కూడా తోడుగా ఉంటాడు. ప్రభునందు నువ్వు నమ్మిక ఉంచాలి. ఎన్ని కష్టం వచ్చిన, వరదలు సమస్యలాగా అలా నిన్ను ముంచి తీసుకెళ్ళిపోతున్నాయి కానీ నువ్వు నమ్మకం ఉండి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గుంటలో పడిపోయాం, లేవలే, నన్ను ఎక్కి ఎవడో లేపలే అనుకోవద్దు. ఎవరో వస్తారు, ఇష్టమైన లాంటి వారు ఎవరో ఒక సంతానం వస్తుంది, వారిని నేను లేపు తీసుకెళ్తారు. ఎవరో ఒకరు లేపుతారు. ఆ లేపడం ఎవరు చెప్తారు? దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. నిన్ను క్రిటిసైజ్ చేస్తారు, నిన్ను ఏదో నిందిస్తారు, నిన్నేదో రోజుకి గుచ్చి నేను చంపేస్తానని బాధపడక ఈ సమస్యలు యందు ప్రభునందు నువ్వు నమ్మిక ఉంచు. ప్రభు నీకు ఏం చేస్తాడట? తోడుగా ఉంటాడు. ఆ తోడు ఏంటంటే ప్రభు నిన్ను పాపం నుంచి సంరక్షించడం, ప్రభు నిన్ను సంఘంలో పెట్టడం, ప్రభువు సంఘంలోనే వృద్ధి చేయడం. ఆ తర్వాత ఈ సంఘాన్ని ప్రభు ఏం చేసుకెళ్తాడు? ఆ 2వ రాకల్లో పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ యేసు ప్రభు యందు నువ్వు నమ్మిక ఉంచి ప్రభువు కీర్తనలు పాడుకుంటూ మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ ఆలోచన నీకు ఎప్పుడైతే ఉంటుందో ప్రభువు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఈ వాక్యం మీ జీవితంలో ప్రభు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మా కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎప్పటి వరకు మన